హలో గైస్, అందరికీ నమస్కారం. 5000 మెగాహెజ్, 10,000 మెగాహెజ్, 20,000 మెగాహెజ్, 40,000 మెగాహెజ్, ఇప్పుడు 50,000 మెగాహెజ్ పవర్ బ్యాంక్స్. చిన్న చిన్న పవర్ బ్యాంక్స్ నుంచి ఇప్పుడు మన 50,000 మెగాహెజ్ పవర్ బ్యాంక్ రేంజ్కి మన టెక్నాలజీ అనేది ఎదిగిందండి. ఈ పవర్ బ్యాంక్ చేసింది ఇంకెవరో కాదు, యాంబ్రిన్ కంపెనీ వాడిదేనమాట. సో మనం ఇంకా దీని క్వాలిటీని శంకించాల్సిన పనే లేదు. లెట్స్ అన్బాక్స్ ద పవర్ బ్యాంక్. అసలు ఈ మధ్యన ఇంత పెద్ద పవర్ బ్యాంకులు వస్తున్నాయనే నాకు విషయం తెలియదండి. అనుకోకుండా మాకు ఇంట్లో పవర్ బ్యాంక్ కావాల్సి వచ్చింది. ఇంకా పాత పవర్ బ్యాంక్ ఏమో ఉబ్బిపోయిందనమాట. ఇంకా దానికోసం అని చెప్పి కొత్త పవర్ బ్యాంకులు వెతికితే సడన్గా 40,000 మెగాహెజ్ పవర్ బ్యాంక్ కనపడింది. అబ్బా, 40,000 మెగాహెజ్ పవర్ బ్యాంకా తీసుకుందాం అనుకునే లోపల 50,000 మెగాహెజ్ పవర్ బ్యాంక్ కనపడింది. సో వెంటనే ఇంకా 50,000 మెగాహెజ్ పవర్ బ్యాంకే వెళ్ళటం జరిగిందనమాట. ఎందుకంటే ఇంకొక పవర్ బ్యాంక్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం పవర్ బ్యాంకులు రాత్రి ఛార్జింగ్ పెట్టేసి పడుకుని పోతున్నామండి. అవి టైంకి ఛార్జింగ్కి తీయలేకపోయేసప్పటికి అవి ఓవర్ హీట్ అయిపోతున్నాయి. అదే ఇంత పెద్ద పవర్ బ్యాంకులు అనుకోండి, మనం ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా అది ఫుల్ ఛార్జ్ అవ్వదు కాబట్టి ఓవర్ హీట్ అవ్వదు, బాగుంటుంది అనమాట, నీట్గా పాడవకుండా. యాక్సెసరీ బాక్సా, ఏమి ఇచ్చాడు యాక్సెసరీ బాక్స్లో? ఇదిగోండి ఈ డబ్బా, ఈ డబ్బాలో అది నీట్గా పెట్టి ఇచ్చాడు. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక యాక్సెసరీ బాక్స్లో ఏముందో చూద్దాం. ఫస్ట్ ఇది పవర్ బ్యాంక్. అబ్బా, వైర్, అబ్బా పెద్ద వైరే ఇచ్చాడండి. మామూలుగా మనం కొనే 20,000 మెగాహెజ్ పవర్ బ్యాంకులు అన్నిటికీ కూడా చిన్న వైర్ ఇస్తూ ఉంటాడు. కాకపోతే దీనికి పెద్ద వైర్ ఇవ్వడం జరిగింది. పోన్లేండి, నాకు వైర్ ఖర్చు తగ్గింది. లేదంటే మళ్ళీ ఏమైనా వైర్ కొనాలా అనుకున్నాను. అఫ్కోర్స్ ఇంట్లో ఉన్న వైర్లు పనిచేస్తాయి అనుకోండి. ఒకవేళ ఇంకొంచెం అది వీడు పవర్ బ్యాంక్తో ఇచ్చేస్తే ఇదే బెస్ట్ అండి. ఇంకా మనం ఏం ఆలోచించక్కర్లేదు. 1 మీటర్ వైర్ ఉంది, సరిపోతులేండి. 1 మీటర్ వైర్ ఇట్స్ ఎనఫ్. టైప్ సి, రెండు సైడ్లు. ఓకే, దీనికి టైప్ సి ఉందన్నమాట. మన ఫోన్లన్నీ ఇప్పుడు టైప్ సి, దీనికి టైప్ సి ఇచ్చాడు కాబట్టి గొడవే లేదు, ఇబ్బంది లేదు. ఇంకా వైర్ పక్కన పెట్టేస్తున్నాను. నాకు తెలిసి ఇది 1 మీటర్ ఉంటుందంతే. ఇంకా లెట్స్ ఓపెన్ ద పవర్ బ్యాంక్. అబ్బా, వెయిట్ అయితే మంచి భారీగానే ఉంది. 50,000 మెగాహెజ్ బ్లూ కలర్ తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే బ్లాక్ కలరు, బ్లూ కలరు ప్లస్ గ్రీన్ కలర్ అనుకుంటుంది. 3 కలర్స్ ఉన్నాయి. సరే, నా దగ్గర 20,000 మెగాహెజ్ ఇది గ్రీన్ కలర్ ఉండేది. సో అది మొన్నే ఉబ్బిపోయింది. ఇంకా ఉబ్బిపోయాక నాకు భయం వేసిందండి. అది మళ్ళీ వాడితే ఏ క్షణం పేలిపోద్దా అని భయం వేసి ఇంకా వాడటం మానేసి పక్కన పెట్టేసాం. సో ఇప్పుడు 50,000 మెగాహెజ్ పవర్ బ్యాంక్ తీసుకోవడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి ఇంచుమించుగా 4,500 పడింది. దీనికి సైడ్ ఇచ్చాడండి, ఇది బటను 4 పాయింట్లు ఇచ్చాడు. 5 పాయింట్లు ఉన్నట్టున్నాయి. అంటే అదేంటి, ఒక పాయింట్ ఏం వెలగట్లేదా? అంతేనా? 3 పాయింట్లు ఉన్నాయి. అటో పాయింట్ వెలగట్లేదు, ఇటో పాయింట్ వెలగట్లేదు. అని అర్థం ఏంటో తెలియదు. ఓకే, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒక పాయింట్ అనమాట. మేబీ ఆ ఫస్ట్దో లాస్ట్దో అయ్యి ఉంటుంది. నాకు తెలిసి ఇదే, ఛార్జింగ్ పెడితే ఈ లైట్ వెలుగుద్ది అనుకుంటా. ఇంక ఈ 4 పాయింట్లు, ఈచ్ పాయింట్ రిఫర్స్ టు 25%. సో ఇక్కడ ప్రస్తుతానికి 3 పాయింట్లు ఉన్నాయంటే వెలిగి 75% దీంట్లో ఛార్జింగ్ ఉందని అర్థం. బటన్ కూడా బాగుంది, నీట్గా బాగుంది. ఇక్కడంతా మెరుస్తూ ఉంది, ఇక్కడంతా మ్యాటీ లుక్ ఉంది. వెయిట్ ఎంత ఉందో ఐడియా లేదు కానీ 50,000 మెగాహెజ్ అంటే మరి భారీగానే ఉంటుంది కదండి. ఇన్పుట్ 18 వాట్స్ మ్యాక్స్, అవుట్పుట్ 20 వాట్స్ మ్యాక్స్. సో ఇన్పుట్ ఏమో 18 వాట్స్. ఇంచుమించుగా ఇది ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 18 to 19 అవర్స్ కంటిన్యూగా పెడితే ఫుల్ ఛార్జ్ అవుతుందంట. ఇదివరకు ఏంటి, మనం 20,000 మెగాహెజ్ కదండి, రాత్రి 9 పెట్టేసి పొద్దున్న 9 12 అవర్స్. అది 8 అవర్స్ 10 అవర్స్ సరిపోద్ది. కాకపోతే ఎక్స్ట్రా 2 అవర్స్ ఉండటం వల్ల ఎక్కువ హీట్ ఎక్కుపోయి పాడైపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇంక ఇది అనుకోండి, ఎంతసేపు పెట్టినా అంత తొందరగా ఛార్జ్ అవ్వదు కాబట్టి ఫుల్ ఛార్జ్. ముందు పీస్, బోర్డు సేఫ్గా ఉంటాయి.
నా అభిప్రాయం అది. ఇంకో 2 ఇచ్చాడు టైప్ సి అనుకుంటా, అందుకని కలర్స్ అలా ఇచ్చాడు యూఎస్బి పోర్ట్లు. ఓవరాల్గా చూడటానికి బాగుంది. మరీ ఇబ్బందిగా ఉంటుందేమో అనుకున్నాను కానీ పర్వాలేదు. 2 పవర్ బ్యాంకులు కలిపితే ఓ పవర్ బ్యాంక్లో ఉందంతే. యూస్ఫుల్గానే మనకి ఉపయోగపడుద్ది. సో ఏదైనా ఇలాంటివన్నీ కూడా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగా ఉపయోగపడుద్దండి ఇది. ఎందుకంటే ట్రావెలింగ్ అప్పుడు మనం ఇంచుమించుగా ఇంట్లో ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళు కాదు కదండి ఫోన్లు, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ జేబులోనూ ఫోన్లు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇలాంటి పవర్ బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, ఇంటిలి పాదిటి 2 రోజులు 3 రోజులు శుభ్రంగా ఛార్జింగ్లు పెట్టేసుకోవచ్చు వైల్ ఇన్ ద ట్రావెలింగ్. సో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్.